శివాయ గురవే నమః. నేత్ర రోగాలు, కంటికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు. అంటే ఇప్పుడు కంటి లోపల క్యాటరాక్ట్ అనేటువంటిది ఫార్మ్ అవుతూ ఉంటుంది కొంతమందికి. అలాగే నల్లగుడ్డు చుట్టూ డస్టు, ధూళి, దుమ్ము అంతా కూడా పేరుకుపోయి కూడా ఇబ్బంది అనేటువంటిది గురవుతూ ఉంటుంది. అలాగే సైట్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్సు, కళ్ళు అనేటువంటివి దురద పుట్టడము, మంట పుట్టడము ఇలాగ అన్ని రకాలైనటువంటి ఈ యొక్క కంటికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలని నివారించడం కోసము మన యొక్క ప్రాచీనమైనటువంటి పద్ధతి పురాతనాల నుంచి కూడా వస్తున్నటువంటి ఒక గరుడ మంత్రం అంటూ ఒకటుంది. అది ఏ విధంగా ఉపయోగించుకోవాలో నేను మీకు చెబుతాను. ఇప్పుడు మీ యొక్క సమస్యకి సంబంధించి అది ఒక 9 శుక్రవారాలు గానీ, లేకపోతే 11 శుక్రవారాలు గానీ చేస్తాను అని చెప్పి సంకల్పించుకోండి. ప్రతి శుక్రవారం నాడు కూడా వరుసగా ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది మీరు చేయవలసి ఉంటుంది. ఏం చేయాలి? ప్రతి శుక్రవారం నాడు కూడా మీరు స్నానం అనేటువంటిది పూర్తయిపోయిన తర్వాత ఎవరైతే ఈ యొక్క సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళు చెయ్యాలన్నమాట. ఏం చేయాలి? నేను చెప్తున్నటువంటి ఈ యొక్క మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో మీ యొక్క పూజా మందిరంలో నమస్కారం చేసుకుని ఏదైనా కూడా ఆసనం వేసుకుని కూర్చొని ఏ జపమాలైనా సరే వాడి నేను చెప్పినటువంటి మంత్రాన్ని ఒక 108 సార్లు జపం అనేటువంటిది చెయ్యాలి. ఎటువంటి నియమ నిష్టలు ఏమీ అవసరం లేదు. దీపారాధన చేయాల్సినటువంటి నియమము కూడా ఏమీ కూడా లేదు. ఈ విధంగా 108 సార్లు ఆ యొక్క మంత్రాన్ని జపము చేసిన దాని తర్వాత ఒక చెంబుతో నీళ్లు తీసుకోండి. అలాగే ఒక పళ్ళెము తీసుకోండి. అయితే ఆ చెంబుతో నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఒక 2 చుక్కలు మీ యొక్క ఎడమ చేత్తో ఆ యొక్క నీళ్లు పట్టుకొని మీ యొక్క కుడి చేతిలో ఒక 2 చుక్కలు నీళ్లు వేసుకొని ఆ యొక్క మంత్రం అనేటువంటిది చెప్పి తర్పయామి అని చెప్పి ఆ యొక్క పళ్ళెంలోకి విడిచిపెట్టండి. మళ్ళీ ఆ యొక్క నీళ్లు ఒక 2 చుక్కలు తీసుకోండి. మళ్ళీ ఆ యొక్క మంత్రం అనేటువంటిది చెప్పండి. చెప్పిన తర్వాత తర్పయామి అని ఆ యొక్క పళ్ళెంలోకి విడిచిపెట్టండి. మళ్ళీ కుడి చేతిలోకి నీళ్లు వేసుకోవటం, మంత్రం చెప్పడం, తర్పయామి అని చెప్పి ఆ యొక్క పళ్ళెంలోకి విడిచిపెట్టడం. అలాగా 21 సార్లు చేయాలి. ఎప్పుడు? ముందుగా 108 సార్లు జపము చేసి అప్పుడు ఒక 21 సార్లు నీటి ద్వారా మంత్రం తీసుకుని మంత్రం చెప్పి తర్పయామి అని పళ్ళెంలోకి వదిలిపెట్టాలి. 21 సార్లు. ఈ విధంగా చేసిన తర్వాత అప్పుడు తర్పయామి అని చెప్పి వదిలిపెట్టారు కదా ఆ యొక్క పళ్ళెంలోకి ఆ యొక్క నీళ్లు, ఆ యొక్క నీటితో శుభ్రంగా మీ యొక్క 2 కళ్ళు కూడా కడుక్కోవాల్సి ఉంటుంది. పూర్తిగా తడపాలి. ఆ యొక్క నీళ్లు వాడి పూర్తిగా మీ యొక్క 2 కళ్ళను కూడా తడుపుకొని కడుక్కోవడం అనేటువంటిది చెయ్యాలి. మీ యొక్క పరిస్థితి తీవ్రతను బట్టి కొంతమందికి 9 శుక్రవారాలు లోపే తగ్గిపోతాయి. పరిస్థితి ఇంకా కూడా ఘోరంగా తీవ్రంగా ఉంటే మీకైతే ఖచ్చితంగా మార్పు అనేటువంటిది కనిపిస్తుంది. కాబట్టి అబ్బా మనకి మార్పు అనేటువంటిది కనిపిస్తోంది కాబట్టి ఇంకా సమస్య పూర్తిగా తీరకపోతే ఇంకా కూడా మరికొన్ని శుక్రవారాలు చేయటం అనేటువంటిది కొనసాగించండి. కానీ ఖచ్చితంగా అయితే ఆ యొక్క మంత్రశక్తి యొక్క ప్రభావం చేతన ఖచ్చితంగా అయితే అది తగ్గుతుంది. 9 శుక్రవారాల్లో తగ్గచ్చు, 11 శుక్రవారాల్లో తగ్గచ్చు. కొంతమందికి మరీ తీవ్రమైన పరిస్థితి ఉండి సైట్ చాలా ప్రభావితంగా ఉన్నట్లయితే కానీ మీకు మార్పు అనేటువంటిది కనిపిస్తే ఇంకొన్ని శుక్రవారాలు అనేటువంటిది కొనసాగించండి. సర్జరీ చేయాల్సినటువంటి పరిస్థితి ఎవరికైనా ఉన్నట్లయితే కానీ మీకు ఉపశమనము మార్పు అనేటువంటిది మీకు తెలుస్తుంది కదా కొన్ని శుక్రవారాలు చేసేసరికి అప్పుడు మరికొన్ని శుక్రవారాలు అనేటువంటిది ఈ యొక్క రెమెడీ అనేటువంటి చేయవలసి ఉంటుంది. అర్థమైంది కదా? ఆ యొక్క మంత్రం ఏమిటో తెలియజేస్తున్నాను వినండి. ఓం నమో భగవతే పక్షిరాజాయ గరుత్మంతాయ మాం చక్షురోగాన్ శమయ శమయ స్వాహా. ఓం నమో భగవతే పక్షిరాజాయ గరుత్మంతాయ మాం చక్షురోగాన్ శమయ శమయ స్వాహా. ఓం నమో భగవతే పక్షిరాజాయ గరుత్మంతాయ మాం చక్షురోగాన్ శమయ శమయ స్వాహా. ఇది ఆ యొక్క మంత్రము. ఖచ్చితంగా మీ యొక్క కంటి రోగాలన్నీ కూడా తొలగించి హరింప చెయ్యగలిగేటువంటి శక్తి కలిగినటువంటి గరుడ మంత్రము అద్భుతంగా పనిచేస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.